హాయ్, ఈరోజు మన టాపిక్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే అకౌంట్ని ఫాలో చేయండి. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకు కరువు కాలంలో పని చేసుకొని బతకాలనే ఉద్దేశంతో ఎక్కడికో వలస వెళ్ళాలి, ఎక్కడనో పని వెతుక్కోవాలి అనే ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు ఆ ఊరి చివరిలోనే పంట పొలాల్లో పనులు చేస్తూ ఉపాధి పొందడం అన్నమాట. అటువంటి పథకానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ పథకం పేరు మార్చండి. ఆ పేరు మార్చడం వల్ల ఏమి ఉపయోగం ప్రధాని గారు? అసలు ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా? జాతిపిత అని చెప్పుకునే గాంధీ గారి పేరు వింటే మీకు ఎందుకు అంత ఉలుకు? అసలు అంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మహాత్మా గాంధీ, ఈ గాంధీ అనే పేరు ఇంటే మీకు ఎందుకు ఇంత ఉలుకుపాటు? అంటే గాంధీ అనే పేరు వినిపించొద్దనే దురుద్దేశంతో కదా మీరు ఈ పథకానికి ఆ పేరు మార్చింది. ఆ పేరు మార్చడం వల్ల వందల కోట్ల రూపాయలు వృధా తప్ప ప్రజలకు ఏం మరుగుతుంది చెప్పండి? ప్రజలకు ఏదన్నా మేలు జరగాలంటే పేరు మార్పు కాకుండా పని దినాలు పెంచాలి, ఇచ్చే కూలీ డబ్బులు పెంచాలి, 1కి 2 అంతలు చేయండి, ప్రజలకు మేలు జరుగుతుంది కూలీ పని చేసుకునే వాళ్ళకు. అది వదిలేసి పేరు మార్చి గాంధీ అనే పేరుంది కాబట్టి మొదటి నుంచి మీ తత్వం చూస్తూనే ఉన్నాం. ఒకసారి వీడియో చూడండి. कि इस देश के 60 साल के कार्यकाल में अगर हम गरीबों का भला कर पाए होते तो आज मेरे देश के गरीबों को मिट्टी उठाने के लिए गड्ढा खोदने के लिए मजबूर नहीं होना पड़ा, नरेगा या मनरेगा की जरूरत नहीं होती. కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపుల్లో సాగు రంగానికి కోత విధించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నేరుడుతో పోల్చితే ఏకంగా 30,000 కోట్లు తగ్గించడం గమనార్హం. రైతులు, ఉపాధి హామీ కూలీలకు ఇది శరాఘాతంగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతులకు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలకు లబ్ధి చేకూర్చే ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోత విధించడం పట్ల రైతు సంఘాలు అసహనం వ్యక్తం చేశాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ కేంద్రం కొత్త బిల్లును తీసుకొచ్చింది. మొదటి నుంచి అంటే కొంత ఆ పథకానికి నిధులు తగ్గిస్తూ వస్తూ ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే దురాలోచనతోటే ఉన్నారు మీరు. అది తప్పు మీరు చేసేది. ఒకసారి చూడండి, పార్లమెంటు స్తంభించిపోయి ప్రతిపక్షాలు బయటకు వచ్చి గగ్గోలు పెడతా ఉన్నాయి. ఆ పథకానికి పేరు మార్పు అవసరం లేదు, పథకానికి డబ్బులు పెంచండి, నిధులు పెంచండి, పని దినాలు పెంచండి అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. అయినా మీరు పెడచెవున పెట్టి ఎందుకు ఇంత వివక్ష బడుగు బలహీన వర్గాలపై? ఇట్లాగో బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు మీరు చేయట్లేదు. గతంలో ఉన్న పథకాన్ని కొనసాగిస్తున్నారు, నిధులు తగ్గించారు, ఈ రోజు ఏకంగా పథకాన్ని ఎత్తేయాలనే కుట్ర చేస్తున్నారు. ఇది తప్పు మీరు చేసేది మాత్రం. మీరు ఎవరికి మేలు చేస్తూ ఉన్నారంటే 1,000 కోట్లు, లక్షల కోట్లు దేశ సంపదను దోచుకొని లూటు చేసి విదేశాలకు పారిపోయినటువంటి నీరవ్ మోడీ, ఆ మోడీ, ఈ మోడీ లాంటి వాళ్లకు మీరు మేలు చేస్తూ ఉన్నారు. దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులైనటువంటి అంబానీ, అదానీలకు దోచి పెడతా ఉన్నారు, వాళ్ళకు మేలు చేస్తూ ఉన్నారు. పేద ప్రజలకు చేయండి. మిమ్మల్ని ఎన్నుకున్నది పేద ప్రజలకు మేలు చేస్తారని. మోడీ గారు ఒక్కసారి ఆలోచించండి. పేద ప్రజలకు మేలు చేయకపోతే మీరు ఆ కుర్చీలో కూర్చోవడానికి ఒక్క క్షణం కూడా అర్హులు కాదు. కాబట్టి మంచి మనసుతో ఆలోచించి పథకాల పేరు మార్చుడు కాదు,
పథకాలకు పని దినాలు పెంచండి, వేతనం పెంచండి ప్రజలకు, అప్పుడు మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ.